హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది డైలీ వ్లాగ్స్లా కాకుండా ఈరోజైతే నేను లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో కటింగ్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ లైనింగ్ని అయితే వాటర్లో వేసుకొని ఆ తర్వాత ఐరన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని అయితే 2 సైడ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న వైపు అయితే మన సైడ్ అయితే ఉండేలా చూసుకోవాలి. ఓపెన్స్ రెండు ఆపోజిట్ ఉండేలా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్గా అయితే నడుము లెంత్ అయితే చూపించాను కదా ఇంతకుముందు, అలా అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవైతే ఎంత ఉందో అలా అయితే చూసుకొని మార్క్ అయితే పెట్టుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైన వరకు అయితే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లకి వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి. దానికి కూడా పైన కొద్దిగా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి, అది కుట్లకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చంక దగ్గర అయితే ఇలా అయితే పెట్టేసుకొని మార్క్ అయితే చేసుకోండి. మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది ఓకే చేసినట్లయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. చూడండి, ఫస్ట్గా నేనైతే చెస్ట్ కొలత అయితే తీసుకున్నానండి. నాకైతే 20 వచ్చింది. నెక్స్ట్ అయితే నెక్ కొలత అయితే తీసుకున్నాను, అదైతే 8 వచ్చిందండి. అయితే నేను ఆ 2 కొలతలు అయితే ఇలా అయితే రాసుకుంటాను అనమాట లైనింగ్ మీద. చెస్ట్ కొలత పెట్టుకున్నప్పుడు 20 వచ్చిందండి, అది ఒక సైడే. ఇంకొక సైడు వచ్చేసి మొత్తం అయితే 40 అవుతుందన్నమాట. 40 డివైడెడ్ బై 4 అయితే చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే నాకు చెస్ట్ కొలత 10 వచ్చిందండి. నెక్స్ట్ నెక్ వచ్చేసి నేనైతే 3 పెట్టుకోవాలండి, 3 ఇంచెస్. దానికంటే కొంచెం తగ్గించి అయితే కుట్లకి వెళ్ళే విధంగా అయితే ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, భుజం కొలత అయితే చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ తీసుకొని భుజం కొలత అయితే మార్క్ చేసుకోండి. నేనైతే మొత్తం చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూడండి, నాకైతే మొత్తం 6 అయితే వచ్చిందండి. అలాగే ఆర్మ్ లూజ్ కూడా 6 అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే డాట్స్ అయితే వేసుకుంటాం కదా, దానికైతే 1 ఇంచ్, అలాగే మీకు లోపల పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అవి కుట్లకి వెళ్ళిపోతాయండి లోపల సైడు. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అన్నిటిని అయితే ఇలా స్ట్రైట్గా స్కేల్తో అయితే మార్క్ అయితే చేసుకుంటానండి. నెక్స్ట్ చంక దగ్గర అయితే ఇలా స్ట్రైట్గా అయితే చేసుకోండి. ఇది 1.5 ఇంచెస్, 1.5 ఇంచ్ అయితే పెట్టుకోండి. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 పెట్టుకోండి. అదే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే 1.25 అంటే 1.5 అయితే మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ స్కేల్ అయితే యూస్ చేసి రౌండ్ అయితే చేసుకోండి. ఈ స్కేల్ మాత్రం బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి, కానీ ఆర్మ్ రౌండ్ మాత్రం చాలా రౌండ్గా వస్తుందండి. నెక్ కూడా నేను ఇదే స్కేల్తో అయితే మార్క్ చేసుకుంటాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ కూడా మార్క్ చేసుకోండి, చాలా రౌండ్గా అయితే వస్తుందండి. నెక్స్ట్ నెక్ సైడ్ అయితే కింది వైపు ఉంటుంది కదండి, అదైతే కొద్దిగా అయితే లోపలికైతే మార్క్ చేసుకుంటానండి. అలా చేసుకోవడం వల్ల నెక్ మాత్రం చాలా రౌండ్గా వస్తుందండి. నెక్స్ట్ అయితే ఎలా మార్క్ చేసుకున్నాము అలా అయితే మనం కత్తెర తీసుకొని అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి పైన కొంచెం కుట్లకైతే వదిలిపెట్టేసి నెక్స్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే కరెక్టే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి బ్లౌజ్ తీసుకొని అలా అయితే చెక్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట. కానీ ఏం టెన్షన్ ఏం పడకండి, అది ప్రాబ్లం ఏం కాదు. చూడండి, మీరైతే స్ట్రైట్గా అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి. ఎలా మార్క్ చేశారో ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. నేనైతే లాంగ్ వీడియోసే కాదండి, షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, కానీ షార్ట్స్కు మాత్రం చాలా రెస్పాన్స్ వస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కామెంట్స్ కూడా చేయండి, ఎందుకంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అవ్వట్లేదా నాకు కూడా తెలుస్తుంది కదా. అందుకే మీరైతే కామెంట్స్ పెట్టినట్లయితే నేను రెస్పాన్స్ అయితే ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. చూడండి, నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ సైడ్ అయితే డాట్స్ అయితే వేసుకోవాలి కదా, దానికైతే అక్కడ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టేసుకొని తర్వాత 3.5కి పైన అయితే మార్క్ చేసుకొని ఇలా అయితే టిక్ మార్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దానికైతే కొద్దిగా లోపల సైడ్ అయితే మార్క్ అయితే చేసుకొని అదైతే కట్ చేసుకోవాలి.
ఎందుకంటే బ్యాక్ సైడు ఇట్లా ఎత్తినట్టు కాకుండా మంచిగా వస్తుందండి. చూడండి ఒక సైడు ఇలా రన్నర్ ఉంటుంది కదా, దాంతో చేసుకున్నట్లయితే ఇంకొక సైడ్ కూడా మార్క్ అనేది పడుతుంది. అలా అయితే మనమైతే మార్క్ అయితే చేసుకోండి. చూడండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం రౌండ్ నెక్ అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రౌండ్ ఎంత ఉందో మీరైతే చూసుకోవాలన్నమాట. నాకైతే 11.5 వచ్చింది. 11.5లో 1 ఇంచ్ అయితే తగ్గించుకొని 10.5 అయితే మార్క్ చేసుకోండి బ్యాక్ సైడ్. ఎందుకంటే హ్యాండ్స్ రౌండ్ ఉంటుంది కదా, అదైతే కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకే ముందుగా అయితే అదైతే మార్క్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసుకొని అదైతే మొత్తం స్ట్రైట్గా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదైతే 2 ఫోల్డింగ్స్ ఉంది కదండి, అది వచ్చేసి మొత్తం 4 ఫోల్డింగ్ వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. నా సైడ్ వచ్చేసి మొత్తం అయితే క్లోజ్ ఉందండి, ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉందన్నమాట. ఇలా అయితే చెక్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు మార్క్ చేసుకున్నాను కదా బ్యాక్ సైడ్ 10.5 అలా వచ్చేలాగా క్లాత్ అయితే పెట్టుకోవాలండి. అయితే మొత్తం ఒక 2 సైడ్సే అతుకులు వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. 4 సైడ్స్ అతుకులు వచ్చేలాగా అయితే చాలా ఇబ్బంది అవుతుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కాబట్టి 2 సైడ్సే ఇలా అతుకులు వచ్చేలాగా అయితే పెట్టుకున్నాను. 10.5 అయితే లెంత్ చూసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కింద వచ్చేసి హెమ్మింగ్ ఉంటుంది కదా, దానికైతే 1 ఇంచ్ అయితే వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ అయితే ఇలా బ్లౌజ్ తీసుకొని కొలత అయితే చెక్ చేసుకోండి. నాకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి బ్లౌజ్ కొలతతో పెట్టేశానండి. నెక్స్ట్ లెంత్ కూడా బ్లౌజ్ కొలతతోనే చూసుకొని ఇలా ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోండి. అది కుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా స్ట్రైట్గా అయితే పైన కింద మార్క్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చంక రౌండ్ వచ్చేసి బ్లౌజ్కి అయితే చెక్ చేసుకుంటున్నానండి ఎంత ఉందని చెప్పేసి. నాకైతే చంక రౌండ్ వచ్చేసి 8.5 అయితే వచ్చిందండి. దాన్ని అయితే ఇలా క్రాస్గా అయితే పెట్టుకొని 8.5కి అయితే మార్క్ అయితే చేసుకోవాలి. ఇంకా 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్క్ అయితే ఉంటుంది కదా లోపలికి, అదైతే చేసుకోవాలండి. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్స్ అయితే పెట్టుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ పెట్టి అయితే చూపిస్తున్నాను. చూడండి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కరెక్ట్ అంతే ఉంటుందని అనుకోవద్దండి. ఒక బ్లౌజు కొలత డిఫరెంట్గా ఉంటుంది, ఒకటి ఇంకా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం బ్లౌజ్తో కూడా కొద్దిగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీరు ఎలా డ్రా చేసుకున్నారో అలా అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన కింద అయితే ఇట్లా టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అన్ని కొలతలు పెట్టుకున్న తర్వాత 1కి 2 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీరు కరెక్ట్ పెట్టుకున్నారా లేదా అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే ఇలా రబ్ చేసుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని అయితే మొత్తం ఇలా అయితే స్ట్రైట్గా రబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఒక సైడ్ నుంచి ఇంకొక సైడు అచ్చు అనేది పడుతుంది. కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి మార్కింగ్ చేసుకోవాల్సిన పనే ఉండదండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ మార్కర్ చేసుకునేది మాత్రం ఖచ్చితంగా, రబ్ చేసుకునేది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నట్లయితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. అలాగే ఇలా క్రాస్ పెట్టుకున్నట్లయితే క్రాస్ కటింగ్ అవుతుందండి. కింద అయితే 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకోండి. అది మీ ఇష్టము. వాళ్ళు కొలత బ్లౌజ్ ఎంత ఇస్తారో దాన్ని బట్టి అయితే ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీని చుట్టూరా మార్క్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూ మొత్తం ఎలా ఉందో అలా అయితే మొత్తం అయితే మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ ఉండేలాగా నెక్ అయితే నేనైతే ఇలా క్లాత్ అయితే తిప్పుకుంటానండి. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనమైతే చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి బ్లౌజ్ తీసుకొని అందులో ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పటి నుంచి అక్కడ నుంచి అయితే మొత్తం చూసుకోవాలన్నమాట. ఇలా బ్లౌజ్ అయితే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత సైజ్ అయితే చూసుకోవాలి. దానికి పైన స్టిచ్చింగ్కి వెళ్తుంది కదా లోపలికి, కాబట్టి దాన్ని కూడా ఎక్స్ట్రా మార్క్ చేయాలి. కింద కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే
మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇలా మధ్యలో పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ పైనుంచి ఫ్రంట్ డాట్ వరకు అయితే ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే మొత్తం అయితే చూసుకొని ఆ తర్వాత లైన్స్ అయితే మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, అది ఎంత ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఇలా వీడియోలో మాత్రం క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి నాకైతే 3.5 అయితే వచ్చింది ఫ్రంట్ డాట్. నేను కూడా అక్కడ 3.5 అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ డాట్కి వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ డాట్ మొత్తం ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 8 అయితే వచ్చింది. 8 వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలాగే మీరు కూడా మొత్తం అయితే ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చులకు అయితే 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ముందు నెక్ ఉంటుంది కదా, అదైతే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇలా మార్కింగ్ అయితే చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి కదా, అదైతే నేను వీడియోలో ఎలా అయితే తీస్తున్నానో అలాగే మీరు కూడా ఇలా అయితే మార్కింగ్ చేసుకొని అయితే ఫ్రంట్ లోతు అనేది మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోండి. మీకు నేను చూపించే ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నాకైతే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు కదా, అందుకే మీకు అర్థం కాకపోతే నన్నైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి ఫ్రంట్ నెక్ అయితే మొత్తం అయితే కటింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడైతే డాట్స్ అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ నేనైతే డాట్ మార్కింగ్ అయితే చూపించాను కదా 2 ఇంచెస్, అక్కడైతే మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఉక్స్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ కంటే కిందకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక వైపు కూడా కొద్దిగా మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ డాట్ ఎంత స్టిచ్ చేసుకున్నామో కొలత బ్లౌజ్లో ఉంటుంది కదా, అంతైతే మార్కింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ అడుగుతారు, కొంతమంది ఏంది ఇంతగానం షార్ప్ వచ్చేసింది డాట్ అని అడుగుతారు. కాబట్టి మీరు కొలత బ్లౌజ్ ఎవరైతే ఇచ్చారో అదైతే చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే వస్తుంది. చూడండి నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత రన్నర్ ఉంటుంది కదా, దాంతో అయితే రబ్ చేసుకొని ఇంకొక సైడ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల 2 సైడ్స్ అయితే మార్కింగ్ అయితే పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్టులు అనమాట. చూడండి క్లాత్లో ఒక సైడ్ అయితే ఇలా ఉంటుంది కదా జాయింట్, అటు సైడ్ అయితే తీసుకొని ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ కింద కూడా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. అది మొత్తం స్టిచ్చింగ్లో కుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ ఖర్చు 2 ఇంచెస్ తీసేసి మార్కింగ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఉక్స్ సైడ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి బ్లౌజ్ తీసుకొని. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే మార్కింగ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల క్రాస్ పట్టీలు మాత్రం చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే 4 పీసెస్ అయితే పడుతుంది. ఒక సైడ్ 2 పీసెస్, ఒక సైడ్ 2 పీసెస్, లైనింగ్ పీస్లు మొత్తం 4 కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ అయితే మొత్తం అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను మీకు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో అయితే ఎలా కట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. చూడండి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ ఏమో మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మొత్తం దానికి ఆపోజిట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్స్ అయితే మొత్తం తీసుకొని 2 హ్యాండ్స్ ఇలా అయితే క్లాత్ పైన అయితే వేసుకొని మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, అది కూడా ఒక సైడ్ అయితే వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా క్లాత్లో ఇంకొక సైడ్ అయితే వేసుకొని మొత్తం అయితే చూసుకొని సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఎందుకంటే కొంచెం క్లాత్ కూడా మనకి ఎక్కడ వేస్ట్ అనేది కాకూడదు. కాబట్టి క్లాత్ని మీరు కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా అయితే చెకింగ్ అయితే చేసుకోండి. చూడండి, నేనైతే నాకు ఎక్కడైతే కరెక్ట్ వస్తుందా అని చెప్పేసి క్రాస్ కటింగ్ నేను అక్కడైతే చూసి సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చూసి సెట్టింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల క్లాత్ ఎక్కడ వేస్ట్ అనేది అవ్వకుండా చాలా కరెక్ట్గా అయితే వస్తుందండి. నెక్స్ట్ చూడండి, షేప్ పట్టీలు ఉంటాయి కదా, అవి కూడా నేను ఇంకొక సైడ్ అయితే వేసుకొని అయితే చూపిస్తున్నాను. మొత్తం అయితే ఇలా అయితే చూసుకోవడం వల్ల మనకి ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చాలా నీట్గా అయితే కట్ చేసుకోవడానికి వీలవుతుందండి. హ్యాండ్స్ పార్ట్ ఉంది కదా, అదైతే హెమ్మింగ్ చేసుకోవడానికి మనం శారీ క్లాత్లో అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికి కొద్దిగా మలుస్తాం కాబట్టి 1 ఇంచ్, అలాగే కొద్దిగా శారీ క్లాత్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. తర్వాత మొత్తం 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే మొత్తం క్లాత్ అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనము స్టిచ్ చేసేటప్పుడు ఏమన్నా ఎక్స్ట్రాలు వచ్చినట్లయితే దానిలో సెట్ చేసుకోవడానికి వస్తుందండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ను చాలా మంచిగా చూసుకొని ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా అలాగే చాలా నీట్గా అయితే వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. మీలో చాలామంది అనుకుంటారు కదా స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమని. అదేం లేదండి, మనం ఒక్కసారి చూసి మనసు పెట్టి నేర్చుకుంటే ఎంతటి పనినైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు కూడా ఇంకా ఎవరికైతే ఈ కటింగ్ స్టిచ్చింగ్ రాదో వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. నేనైతే ఈ వీడియోలో కటింగ్ ఒకటే చూపిస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసి ఖచ్చితంగా అయితే టైలరింగ్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇలాగే మొత్తం చూసి క్లాత్ పైన అయితే సెట్ చేసుకొని క్లాత్ కట్ చేసుకోవాల్సి వస్తుందండి. కానీ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మాత్రం క్లాత్ అయితే అస్సలు మిగలదండి, మొత్తం అయితే అయిపోతుంది. మనకి కస్టమర్స్ వచ్చి ఏమంటారంటే, మీకు క్లాత్ ఇంకా ఉంటుంది కదా, అదేం చేసుకుంటారు, మిగులుస్తారేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ అస్సలు క్లాత్ మాత్రం మిగలదండి, మొత్తం క్లాత్ అయితే అయిపోతుందన్నమాట. ఏదో కొద్దిగా పీస్ మాత్రం మిగులుతుంది అంతే. మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.